సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్, విఫల దేశం పాక్, అన్ని రంగాల్లోనూ ఫెయిల్, అణు బెదిరింపుల్ని లెక్క చేయని భారత్, మళ్లీ పౌరులపైనే గురి, భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్, చెన్నైకి 3వ విజయం, నీరసం నిస్సత్తువులను పోగొట్టి తక్షణ శక్తిని అందించే ద్రాక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్, మతం అడిగి మరి 26 మంది అమాయకుల ఉసురు తీసిన మహిళల కన్నీటి దాడుకు కారణమైన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాదుల ఆయుపట్టులపై మన సైన్యం, వాయుసేన దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఉగ్ర శిబిరాలు, స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను తుత్తునీళ్లు చేశాయి. 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులను ప్రయోగించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని బహావల్పూర్, మురిడ్కెల్లోని లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. మరో 70 మంది గాయపడ్డారు. విఫల దేశం పాక్, అన్ని రంగాల్లోనూ ఫెయిల్. 1947లో పంతంతో మనకన్నా ఒకరోజు ముందు అంటే ఆగస్టు 14 స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది పాకిస్తాన్. కానీ ఈ 8 దశాబ్దాల్లో ఒక విఫల దేశంగా ప్రపంచం ముందు నిలబడింది. రాజకీయ, ఆర్థిక, అంతర్గత భద్రత తదితర అంశాలతో పాటు పొరుగు దేశాలతో సంబంధాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ పూర్తిగా విఫలమై బాహ్య, అంతర్గత సమస్యలు, సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలహీనంగా ఉంది. సాధారణంగానే పాకిస్తాన్లో ప్రభుత్వాలను ఆ దేశ సైన్యం నియంత్రిస్తుంది. ఇప్పుడిది మరింత అధికంగా కనిపిస్తోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు జనంలో మద్దతు పెరుగుతోంది. ఆయన పార్టీ నేతృత్వంలో భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలో కరుడుగట్టిన నియంతృత్వం నెలకొందని ప్రశ్నించే జర్నలిస్టులను, పౌరులను, ఇస్లామిక్ మత గురువులను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లామాబాద్లోని ప్రఖ్యాత లాల్ మసీద్ అబ్దుల్ అజీజ్ గాజీ ఇటీవల శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్తో యుద్ధానికి సై అంటున్న నేతలు తమ స్వప్రయోజనాల కోసమే ఆ పని చేస్తున్నారని, ఇది ఇస్లామిక్ యుద్ధం కాదని పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక రంగం కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది. పాక్ రూపాయి దారుణంగా పతనమైంది. ఒక అమెరికా డాలర్కు 281 పాక్ రూపాయలు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాకిస్తాన్ రుణం తీసుకుంటోంది. ఇప్పటికీ రికార్డు స్థాయిలో 25 సార్లు అప్పు తీసుకుంది. అణు బెదిరింపుల్ని లెక్క చేయని భారత్, పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించిన భారత్పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం అని పాక్ నేతలు భారత్ను తరచూ బెదిరిస్తుంటారు. అంటే తన అణుబాంబులను బూచీగా చూపిస్తూ భారత్పై యథేచ్ఛగా ఉగ్రవాద దాడుల్ని కొనసాగించవచ్చని పాక్ భావిస్తుంటుంది. సంప్రదాయ ఆయుధాలతో యుద్ధం చేస్తే తాము ఓడిపోతామని తెలుసు కాబట్టి అలాంటి యుద్ధమే జరగకుండా అణ్వాయుధాల్ని అడ్డుపెట్టుకుంటుంది. పాక్ నిర్మించుకున్న ఈ అణుకవచాన్ని భారత్ ఇటీవల మెల్లమెల్లగా బద్దలు కొడుతూ వస్తోంది. 1998లో భారత్ పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించగా దానికి స్పందనగా పాక్ కూడా అణు పరీక్షలు జరిపింది. దీంతో 2 దేశాలు ప్రకటిత అణ్వస్త్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత 1999లో పాక్ కార్గిల్ కొండల్ని ఆక్రమించగా భారత్ తన ఆర్మీయే కాదు, వాయుసేనను కూడా ఉపయోగించి పాక్పై దాడి చేసింది. కానీ ఆనాటి యుద్ధమంతా భారత భూభాగంలోనే జరిగింది. ఆ సందర్భంలో కూడా పాక్ అణుభూతిని చూపించిన భారత్ లెక్క చేయలేదు. అలాగే 2001లో భారత పార్లమెంటుపై దాడి తర్వాత భారత్ 5 లక్షల సైన్యాన్ని పాక్ సరిహద్దులో మోహరించింది. అప్పుడు కూడా పాక్ అణు బెదిరింపులకు దిగింది. దీనిపై నాటి భారత ఆర్మీ చీఫ్ పద్మనాభన్ స్పందిస్తూ, ఒకవేళ పాక్ భారత్పై అణ్వస్త్ర ప్రయోగం చేస్తే భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, పాక్ ఏ రూపంలోనైనా ఈ భూమిపై కొనసాగడమే డౌట్ అనేలా ఉంటుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయినా అప్పుడు కూడా భారత్ సరిహద్దులు దాటే ముందుకు వెళ్లలేదు. కానీ పాక్
అణ్వస్త్ర బూచికి భయపడి వారి ఉగ్రవాద చర్యలను మనం భరించాల్సిందేనా అనే అంతర్మథనం భారత వ్యూహకర్తల్లో మొదలైంది. దీంతో కోల్డ్ స్టార్ డాక్ట్రిన్ అనే ఒక వ్యూహాన్ని వారు రూపొందించారు. పాక్ అణ్వస్త్ర దాడి చేసేంత పెద్ద కారణాన్ని కల్పించకుండా పాక్లో పరిమిత దాడులు చేసి తాను అనుకున్న కొన్ని లక్ష్యాలను సత్వరం సాధించేలా తగిన వ్యూహాలను ఈ డాక్ట్రిన్లో పొందుపరిచారు. ఆ తర్వాత భారత్ ధోరణి చాలా మారింది. 2016 యూది ఉగ్రవాద దాడుల తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి మరీ పాక్ ఉగ్రవాద మూకలపై దాడి చేసింది. అలాగే 2019లో పుల్వామా దాడి తర్వాత అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లి పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అంటే పాక్ అణుకవచాన్ని భారత్ మెల్లమెల్లగా ధ్వంసం చేయడం ప్రారంభించింది. మీరు ఉగ్రవాదం చేస్తే మేం సైనిక దాడి చేసి తీరుతాం, మీ అణుబెదిరింపులకు భయపడమని చాటి చెబుతూ వస్తోంది. తాజాగా జరిపిన ఆపరేషన్ సింధూర్తో పాక్ అణుబూచి తూచ్ అని భారత్ మరింత గట్టిగా చెప్పినట్లు కనిపిస్తోంది. మళ్లీ పౌరులపైనే గురి. భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్. ఆపరేషన్ సింధూర్తో విచక్షణ కోల్పోయిన దాయాది దేశం సాధారణ భారత ప్రజలపై తన ప్రతాపం చూపింది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, కుప్వారాల్లో వందలాది నివాసాలపై ఫిరంగిగుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా 57 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో 4 పిల్లలు, 1 జవాను కూడా ఉన్నారు. పాక్ దాడి నేపథ్యంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైకి 3వ విజయం. డెవాల్ బ్రేవిస్ 25 బంతుల్లో 52 మలుపు తిప్పే ఆటతో డిఫెండింగ్ ఛాంప్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ఆవిరయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్లతో కోల్కతాపై గెలిచింది. తొలుత కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోరు చేసింది. రహానే, రసెల్, మనీషా పాండే పర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నూర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరు చేసి గెలిచింది. శివం దుబే, ఉర్విల్ పటేల్ రాణించారు. వైభవ్ అరోరా 3 వికెట్లు తీశాడు. నీరసం, నిస్సత్తువులను పోగొట్టి తక్షణ శక్తిని అందించే ద్రాక్ష. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృదయాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇవి రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ద్రాక్షలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేజస్విగా ఉంచుతాయి. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. ద్రాక్షలో ఉండే ల్యూటిన్, జీజాంతిన్ వంటి పోషకాల వల్ల కళ్లకు రక్షణ లభిస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. సహజ చక్కెరల కారణంగా ద్రాక్ష తక్షణ శక్తిని అందిస్తుంది, శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. వైటమిన్ సి మరియు ఇతర పోషకాల వలన ద్రాక్ష శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం అధికంగా ఉండడంతో రక్తపోటు నియంత్రణకు ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేటింగ్ ఆధారంగా విద్యా హక్కు ఫీజులు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల ఫీజులపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇచ్చి అందుకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించాలని భావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు బుధవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టారు. వైద్య విభాగంలో 128 పోస్టులకు నోటిఫికేషన్. డిఎంఈ పరిధిలోని ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పోస్టులు మొత్తాన్ని వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 16న విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డిఎంఈ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ నోటిఫికేషన్లో తెలిపారు. తుదిపోరుకు సురేఖ చికితా బృందం. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీల్లో తెలుగమ్మాయిలు వెన్నం జ్యోతిశ్రేఖ, చికితా తానిపర్తి పతకం ఖాయం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్స్కు దూసుకెళ్లి కనీసం 2 రజతాలు ఖరారు చేశారు. ఖేలో గేమ్స్లో తెలుగు అథ్లెట్ల జోరు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు క్రీడాకారుల జోరు కొనసాగుతోంది.
బుధవారం బీహార్లోని గయాలో జరిగిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంపత్ తీర్థు స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీ స్టైల్లో రజతం, కాంస్యం నెగ్గారు. ఫైనల్లో భారత్ అదరగొట్టిన జెమిమా, దీప్తి దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం. జెమిమా రోడ్రిగ్స్ సెంచరీతో పాటు దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళల ముక్కోణపు సిరీస్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. దీంతో ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుండగా వరుసగా 3వ ఓటమితో సౌత్ ఆఫ్రికా టోర్నీ నుంచి అవుట్ అయింది. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.